ఎన్నో వేల కుటుంబాలను కష్టాల నుంచి గట్టెక్కించింది ఈ సప్త శనివారాల వ్రతం. ప్రీవియస్ వీడియోలో బాబుకు ఆపరేషన్ అయిందని చెప్పాను కదా, కానీ ఎంత ఖర్చు అయిందో చెప్పలేదు. మేము ఆ టైంలో డబ్బుల గురించి ఆలోచించలేదు, వాడికి చూపు వస్తే చాలు అనుకున్నాం. ఆపరేషన్ టైంలో చేసిన అప్పుల వల్ల చాలా వెనకబడిపోయాం ఆర్థికంగా. మా వారు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గానీ ఆ అప్పుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేము. ఏదో నా వంతుగా ఆ కష్టాల నుంచి ఆ పెద్ద ఆయనే గట్టెక్కిస్తారని ఒక చిన్న నమ్మకంతో ఈ సప్త శనివారాలు మొదలు పెట్టాను. ఇది 6వ వారం. నేను సప్త శనివారాలు మొదలు పెట్టే ముందర యూట్యూబ్ లో చాలా వీడియోలు చూశాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు. ఇలా కాదులే అని మేము నిత్యం వెళ్లే వెంకటేశ్వర స్వామి గుడిలో పంతులు గారిని అయితే అడిగాను. మీ శక్తి కొలది ఎలా పెట్టుకున్నా పర్లేదమ్మా, బియ్య పిండి ప్రమిద ఒకటి పెట్టుకున్నా చాలు, అందులో 7 ఒత్తులు వేసి పెట్టుకోండి, లేదు మీకు పెట్టాలనిపిస్తే 7 దీపాలు పెట్టుకోండి అన్నారు. అప్పటి నుంచి 7 వారాలు కూడా బియ్య పిండి ప్రమిదలు పెట్టుకుందాం అనుకున్నాను. అలాగే నల్ల నువ్వులు చిమ్మిరి, నల్ల ద్రాక్ష పళ్ళు, పానకము, వడపప్పు. ఇవే కాకుండా ఒక వారం పొంగలని, పులిహారని, ఈ వారం అయితే దద్దోజనం చేస్తున్నాను. నేను ఈ వీడియోలో పాటించినవి పాటిస్తున్నవి చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు జరిగిన ఈ 6 వారాల్లో అయితే కలశం పెట్టుకోలేదు, ఎందుకంటే పీఠం ఒక్కటే పెట్టుకున్నాము. ఉదయమే పూజ అంతా పూర్తయిపోతుంది, వ్రతకల్పంలో ఉన్నట్టే. దీపాలు కొండెక్కిన తర్వాత పీఠం కదుపుకుంటాము. ఈవినింగ్ కూడా దీపారాధన చేసిన తర్వాత స్వామివారి ఫోటోని నిత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే పెడతాము. కలశం ఉంటే నైట్ టైం తీయకూడదు. కలశం పెట్టుకున్న మా ఇంట్లో చిన్న పిల్లలు కదా, మేము పీఠం కింద పెట్టుకున్నాము. మా పాప అటు ఇటు వెళ్తూ ఏదో తీస్తుంది, అందుకే ఆ భయంతో కలశం అయితే పెట్టుకోలేదు. కానీ ఈ 6 వారాలు పెట్టలేదు, 7వ వారం మాత్రం కలశం పెట్టుకుంటాను. ఎందుకంటే ఆఖరి వారం కదా, కలశం పెట్టుకొని ఆ శనివారం అలాగే ఉంచేసి నెక్స్ట్ రోజు ఆదివారం ఉదయాన్నే కూడా దీపారాధన చేసిన తర్వాతే పీఠం తీస్తాను. ఇంకా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారు. ఇదే విషయాన్ని పంతులు గారిని మొదలు పెట్టే ముందర అడిగాను. ఉండగలిగితే ఉండొచ్చు, ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఉదయం పూజ అయ్యే వరకు తినకుండా పూజ అయిన తర్వాత ఏమన్నా తీసుకోవచ్చు అన్నారు. నేనైతే ఈ 7 వారాలు ఉపవాసం ఉందాం అనుకున్నాను. ఈ 6 వారాలు కూడా ఉపవాసం ఉన్నాను. ఇంక ఈ 7 వారాలు కూడా నాతో పాటు మా వారు కూడా పూజ చేశారు. ఖచ్చితంగా భర్తతో పాటే చేయాలా అంటే ఇలా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వ్రతం చేస్తే చాలా మంచిది, కానీ వాళ్ళకి కుదిరినప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. వారికి బదులుగా వారి టవల్ గాని, కర్చీఫ్ గాని మన కుడి భుజం మీద వేసుకొని పూజ చేసుకోవచ్చు. అప్పుడు వారు కూడా మనతో కూర్చొని చేసిన ఫలితం అయితే ఉంటుంది. ఈ 7 వారాలు అయ్యే వరకు నాన్ వెజ్ తినకూడదా అని అడిగారు. మేమైతే ముందు రోజు నాన్ వెజ్ తీసుకోము. అలాగే ఈ 7 వారాలు చేసే వాళ్ళు కూడా శుక్రవారం నాన్ వెజ్ తీసుకోకూడదు. అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి. ఇది కూడా నేను పంతులు గారిని అడిగే తెలుసుకున్నాను. అలాగే పీరియడ్స్ వచ్చి ఒక వారం స్కిప్ అయినా పర్లేదు, నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయము, సప్త శనివారాలు చేసే వాళ్ళు కాలం చేసిన వారి ఇంటికి వెళ్ళకూడదు అంటే విన్నాను. అది నిజమో కాదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఖచ్చితంగా మంత్రాలు చదవాలని కూడా అడిగారు. చదవడం రాని వాళ్ళు ఫోన్ లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మా వారు తెలుగు బాగా చదువుగా మాల వేసిన టైంలో చాలా వరకు మంత్రాలు నేర్చుకున్నారు. అందుకే ఆయనకు తెలిసినవి ఆయన నేర్చుకున్నవన్నీ చదువుతారు. అలాగే వ్రతకల్పంలో ఉన్నది కూడా చదువుతారు. అవన్నీ చదవడానికి, పూజ మొత్తం అవడానికి 40 నిమిషాలు టైం అయితే పడుతుంది. నాకు తెలిసినవి కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో అవన్నీ కూడా తెలియజేస్తాను. మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సప్త శనివారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి.